ఈ సభలోనికి వచ్చి ఇక్కడ ప్రభు కుమార్ ఎవరు అని అడిగారు అనుకోండి ఎవరైనా, నా పేరే కదా, నేనేమంటాను? చెప్పట్లేదు మీరు. నేనే అంటానా? నేను నేను అంటానా? నేను కూడానండి అంటానా? అనరు కదా. నేనే అంటాను. ఆ పేరు నాకే ఉంది కాబట్టి, నేనొక్కడినే ఉన్నాను కాబట్టి. ఇంకా కొంచెం డీప్గా హర్ట్ అవ్వనంటే, బాధపడినంటే, అర్థం కావడానికి ఉదాహరణలు మాత్రమే ఇవి. ఇలా అడుగుతాను. మీ ఆయన ఏరమ్మా అని అడిగారు అనుకోండి ఎవరైనా, మామూలుగా బాధపడకండి. అలా ఆయననండి ఈయనను అంటాం అంటారా? ఎవరైనా అంటారా అలాగా? చిరాకు ఉండదా? మీ ఆయన ఎవరంటే ఆయననండి. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయనేనండి అంటే, ఇంకొక ఆయన ఎక్కడ ఉన్నాడు, ఇంకో దగ్గర ఉన్నాడంటే చిరాకు ఉండదా? ఇంక కొంచెం ఒక అడుగు ముందుకైనా, మీ నాన్న ఏంటంటే ఈయనను, ఈయన నాన్నే అంటే బాగుంటుందా? మీ నాన్న ఎవరంటే ఆయనే, అదిగో అదిగో బ్లూ షర్ట్ కాదు, వెనకాల రెడ్ షర్ట్ ఎత్తుకున్నాడు, ఎర్రంటికలు ఉన్నాయి, అలా చెప్పగలగాలి కదా. ఈ ఒక భుజమే చేతి, అది కాదు అది కాదు, ఆ పక్కన అని చూపించగలగాలి కదా. ఆయనే అని చెప్పగలగాలి కదా. నీ తండ్రి ఎవరు అంటే పర్ఫెక్ట్గా పాయింట్అవుట్ చేయగలుగుతాం, అవునా? నీ భర్త ఎవడు అంటే అదిగో ఆయనే అని చెప్తాం కదా. నీ దేవుడు ఎవరు అని అంటే ఆయనే అని చెప్పగలిగే ఒక ఆయన మనకు కావాలి అని నేను అంటున్నాను. ఈయనండి, ఈయన కూడానండి, వీళ్ళందరూ అంటే ఎసెన్స్ మిస్ అవుతుంది కదా. ట్రూత్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఇన్ ఇట్స్ మీనింగ్ ఇట్ సెల్ఫ్ అంటారు. సత్యము దాని అర్థంలోనే అది ప్రత్యేకమైనది. సత్యం అంటేనే ఎక్స్క్లూజివ్గా ఉంటుంది, ఇంక్లూజివ్గా ఉండదు, మిళితమైపోదు, కలిసిపోదు, కలగాబులగం అయిపోలేదు, అది కంపైపోలేదు, పాడైపోలేదు. సత్యం అంటే అది ప్రత్యేకించబడినది. ట్రూత్ ఈజ్ ఎక్స్క్లూజివ్, ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్, అది ఎప్పటికీ మారదు. సత్యము మారనిది, సత్యము నిలకడైనది, సత్యము ప్రత్యేకమైనది. సో ఆ ప్రత్యేకమైన సత్యాన్ని కొత్తగా తెలుసుకుంటున్నప్పుడు కాస్తంత బాధగానే ఉంటుంది. మా ఊర్లో ఒక అబ్బాయి చదువుకోలేదు, వాడు మా ఊరంటే ఒక పల్లెటూరు. ఆ ఊర్లో మేము ఒక ఏటికి వెళ్ళాం, ఏరు ఉంటుంది, ప్రవాహం, నదిలో ఒక చిన్న పాయ. అక్కడికి వెళ్ళి మేము ఈత కొట్టడానికి మాట్లాడుకుంటుంటే వాడు 2 కలిపితే 5 అన్నాడు. 5 అంటే అది కాదురా, 5 కాదురా, 4 అన్నాను నేను. 4 కదా. కాదు మా మామ చెప్పింది అన్నాడు. ఏంటంట, వాళ్ళ మామ ఎందుకు చెప్పిందో తెలియదు మరి. 2 కలిపితే 5 అని వాళ్ళ మామ చెప్పింది. మా మామ కంటే నువ్వు పెద్దోడువా అన్నాడు అనుకోండి, అని ఎవడని బాగు చేయగలడా? అరే మీ మామ కంటే నేను పెద్దోడిని కాదు, మీ మామ కంటే నేను ముందు పుట్టలేదు, కానీ మీ మామగారు చెప్పింది తప్పు. 2 కలిపితే 4. లేదు నువ్వెప్పుడు పుట్టావురా అన్నాడు అనుకోండి, ఇక నేనేం చేయగలను? నేను ఎప్పుడు పుట్టానో, నేను ఎలా చెప్పానో, నా అనుభవం ఎంతో అనేది కాదు, సత్యం ఏంటో అనేది ముఖ్యం. 2 కలిపితే 4 అనేది మ్యాథమెటిక్స్ తెలిసిన ప్రతి ఒక్కరూ చదువుకోకపోయినా కూడా చెప్పగలరు కదా. చదువుకున్న వాళ్ళకంటే తొందరగా లెక్కలేసేది కిరాణా కొట్లో అస్సలు చదువులేని ఆ ఆంటీయే. నన్నే మోసం చేస్తావా అని మొదలెడుతుంది. కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ లెక్కలు మనకు తెలియదు, అవునా కాదంటారా? సో మన లాజిక్కి సత్యం అనేది ఒకటే, అది మా అమ్మ చెప్పినా, తాత చెప్పినా, ముత్తాత చెప్పినా అది తప్పు అంటే తప్పు అని తెలిసినప్పుడు, ఎవరో ఏదో చెప్పారు, నిజమే చెప్పారు, పోనీ చెప్పారులేండి, నాకు కూడా తెలుసు, కానీ సత్యం ఇది అంటున్నప్పుడు ఆలోచించలేకపోతున్నాం. ఎందుకని? దేవుడు అనే స్లాట్ వచ్చేసరికల్లా ఎందుకు మన బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దేవుడు అనే ప్రస్తావన వచ్చేసరికల్లా అవన్నీ చెప్పొద్దు, మాకు చెప్పారు నువ్వేం చెప్పొద్దు అని ఎందుకు అనేస్తున్నాం? చాలా కాలం అయిపోయింది దేవుడు అనే నిజాన్ని ఆలోచించుకొని దానికోసం మాట్లాడుకొని తర్కించుకొని నిజమేంటో అన్వేషించి చాలా కాలం అయిపోతుంది. అవన్నీ కాదండి, మేము ఇక్కడ పుట్టాం, ఇలాగే ఉంటాం, మేము అలాగే పుట్టాం. కాస్తంత ఆగి ఆలోచించాల్సిన రోజేమో ఇది, ఒకసారి పరిశీలించుకుందాం. ఇవి నా తొలి పలుకులు, ఇది నా ఇంట్రడక్షన్. ఇలా ప్రారంభిస్తే మీరు వాక్యంతో కనెక్ట్ అవ్వడానికి వీలుగా నేను చెప్పాలనుకున్న మాటలన్నిటికీ ఆలోచనగా ఈ మాట ఉంటుందని ప్రారంభించాను. మీరు నాతోనే ఉన్నారు, శ్రద్ధగా ఉన్నారు. కడ వరకు నేను ముగించేంత వరకు ఇదే శ్రద్ధ మీరు నిలుపుదురుగాక.
ఇక్కడి నుంచి వచ్చిన సౌండ్ ఇటు రాలేదు. ఆమెన్ మాత్రం ఇటు రాలేదు అసలు. కడ వరకు ఇదే శ్రద్ధ మీరు నిలుపుదురుగాక. అమ్మా వచ్చింది, అన్ని వైపుల నుంచి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. వై జీసస్? యేసునే ఎందుకు ఆరాధించాలి? చదవండి కొన్ని మాటలు. బైబిల్ తిప్పడం తెలిసిన వారు తిప్పండి, బైబిల్ లేని వారు వినండి, ఏం పర్వాలేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 4:16. శ్రేతు విడిచి ఆ, జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో ఉమ్, సముద్ర తీరమందలి ఆ, కపెర్నహూమునకు వచ్చి ఆ, కాపురముండెను. ఈ మాట పట్టుకోండి. జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దానుకు ఆవలనున్న ఆ, సముద్ర తీరమున ఆ, అన్యజనులు నివసించు ఆ, గలిలయయు ఆ. చీకటిలో కూర్చుండి ఉన్న ఇక్కడి నుంచి బాగా హృదయంలో చేర్చుకోవాలి. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను ఆ, గొప్ప వెలుగును చూచిరి. గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములు మరణ ప్రదేశములోను, మరణ ఛాయలలోను మరణ ఛాయలలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీకటిలోను మరణ ఛాయలోను ఉన్న వారికి వెలుగు ఉదయించెను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ప్రపంచానికి వెలుగునివ్వడానికి వచ్చాడు. లైట్ని కనిపెట్టింది థామస్ ఆల్వా ఎడిసన్, కానీ ప్రపంచాన్ని వెలిగించడానికి వచ్చినది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వచ్చి నడుస్తూ ఉంటే వెలుగు నడిచింది. ఆయన స్వయంగా చెప్పాడు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. 8వ అధ్యాయంలో, తీయక్కర్లేదు ఎవరు, నేను లోకమునకు వెలుగును. నేను పుట్టుకతో క్రైస్తవుణ్ణి అయినప్పటికీ కూడా వాడుకగా పేరుకు అలా ఉన్నాను. కానీ చాలా పాత పద్ధతులు మేము అనుసరిస్తుండే వాళ్ళం. మేము కుటుంబంగా సినిమాలకు వెళ్ళే వాళ్ళం. మా వీధిలో ఎలాంటి స్టేజ్ వేసి చిరంజీవి పాటలు వేస్తే మా డాడీ నన్ను స్టేజ్ ఎక్కించి డ్యాన్స్ వేయమనేవారు. నేను వేస్తే మా వీధిలో అందరూ అబ్బా భలే వేస్తున్నాడు, వీడు క్రిస్టియన్ అనవసరంగా అయిపోయాడని బాధపడుతుండేవారు. ఇది విజయవాడలో జరిగేది. సో నేను కూడా సినిమాలకు వెళ్ళాను. పేరెంట్స్కి తెలిసి చిన్నప్పుడు, వారు మారుమనసు పొందాక, నేను పెద్దయ్యాక, నేను మారుమనసు పొందకముందు నేను వారికి తెలియకుండా సినిమాలకు వెళ్ళాను. నాకు పరిచయం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, చీకటి అంటే ఏంటో, దుర్గంధం అంటే ఏంటో, కంపు అంటే ఏంటో, ఆ పాపపు రొచ్చు అంటే ఏంటో అనుభవపూర్వకంగా తెలిసిన వాడిగా, తాత్కాలికమైన ఆనందాన్నిచ్చే ప్రతిదీ నాకు శాశ్వతంగా దూరం చేసిన నాథుడు నా కొరకు వచ్చాడని తెలిసేంత వరకు కూడా నా వ్యక్తిగత సాక్ష్యాన్ని ఒకవేళ పంచుకోవాలనుకుంటే, నేను చాలా యారోగెంట్గా నాకు నచ్చినది మాట్లాడేటట్లు, నాకు నచ్చినట్టు చేసే ఆ యొక్క యారోగెన్స్ నాలో ఎప్పుడు ఉంటూ ఉండేది. దాని నుండి ఇక నా పర్సనల్ టెస్టిమనీలోకి వెళ్ళొద్దు, కానీ నేను చెప్తాను ఒకవేళ అవకాశం ఉన్నంత వరకు. దాని నుండి ప్రతి మనిషిని విడిపించడానికి ఆయన స్వయంగా ప్రకాశించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి ఈ వెలుగును తట్టుకోలేక దాన్ని ద్వేషించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 19 నుంచి చదువుదామా? 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోకి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు, వినండి మాట, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే, ఆ మాటలన్నీ అవే. చాలా మంది ఇంకా క్రైస్తవులు ఎందుకు అవ్వరో చెప్పనా? అమ్మో, నమ్ముకుంటే అన్ని రూల్స్ అండి, స్వతహాగా బూతులు ఆడుకోలేమండి అని అన్నాడు ఒక అబ్బాయి నాతో. ఇష్టపూర్వకంగా నచ్చింది మాట్లాడలేమండి. అయ్యో బాబోయ్, నాకు నచ్చినట్టుగా బుద్ధి పుట్టినప్పుడు తాగలేను, అమ్మో అన్ని రూల్సా, నేను ఉండలేను అన్నాడు. మీరు క్రిస్టియన్స్ కదా, మీరు తాగరులే అన్నాడు. నేను తనతో చెప్పాను, నువ్వు నీ నోటితో స్వయంగానే ఒప్పుకుంటున్నావు నేను క్రైస్తవుడిని కాబట్టి నేను తాగకూడదు అని. నువ్వు క్రైస్తవుడు కానందుకు నువ్వు విచ్చలవిడిగా తాగుకోవచ్చు అని నువ్వే చెప్తున్నావు. ఏది దేవుని భయం? నేను ఎవరి కోసమో మాట్లాడట్లేదు, ఎవరినో కించపరచాలని నా ఉద్దేశం కాదు. దేవుడు చీకటిలో నుండి
వెలుగులోనికి తీసుకురావడానికి ఇష్టపూర్వకంగా తానే ప్రకాశమైన జ్యోతిలా, ప్రకాశమానమైన వెలుగులా, ఇదిగో క్రిస్మస్ నక్షత్రంలా ఆయన మన జీవితంలో ఉదయించాడు. ప్రసరింపజేయబడే తన కిరణాలు మనం ఎందుకు స్వీకరించలేకపోతున్నామంటే ఈ వెలుగులో మనం ఇమడలేక, తన క్రియలు దుష్క్రియలుగా ఉండడం వలన వెలుగునొద్దకుడు దుష్టుడు రాడు. మీరే చూడండి, ఒక చీకటి రూమ్లో మీరు చాలాసేపు ఉంటే ఎవరైనా వచ్చి సడన్గా లైట్ వేసారనుకోండి, ఏమంటారు? అర్జెంట్గా లైట్ ఆపి తర్వాత మాట్లాడుకోవచ్చు అంటారు. అవునా? ఎందుకు? ఒకేసారి వేసే లైట్ని మనం చూడలేం, మన కంటితో మనం చూడలేం. మన ఇంట్లో ఉన్న ఆ 20 వాట్ 40 వాట్ లైట్ని మనం చూడలేం. చీకటిలో మరణ ఛాయలో ఉన్న మనల్ని ప్రకాశమానమైన వెలుగుగా దర్శించే యేసుక్రీస్తును కూడా మనం చూడలేక, వద్దు ప్రభా నువ్వు వెళ్ళిపో, మాకొద్దు అంటున్నాం. అది ఉన్న సంగతి. మనం కూడా ప్రార్థన చేశాం. చెప్తున్నాను కదా, నా బ్యాక్గ్రౌండ్ కూడా పూర్తిగా మూలాల్లో నుంచి క్రైస్తవుడిగా అన్ని విషయాలు చిన్నప్పటి నుంచే ఉగ్గుపాల్లో రంగదీసి పెట్టడం ఏం జరగలేదు. నేను కూడా విన్నాను. ఏం విన్నానంటే, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని ఆ శ్లోకాలు మా స్కూల్లో మాకు కూడా నేర్పిస్తూ వాటి భావాలు చెప్తుంటే ఎంత మంచి పాట, ఎంత మంచి మాట అని నేను కూడా అనుకున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, అసత్యంలో ఉన్నాము, నాకు సత్యాన్ని తెలియజేయండి నాథా అని మనం ప్రార్థించినట్టు. చీకటిలో ఉన్నాము, మాకు వెలుగును ప్రసరింపజేయండి ప్రభువా అని ప్రార్థన చేసినట్టు. మరణంలో ఉన్నాము, మృత్యోర్మ అమృతంగమయ అంటే జీవాన్ని మాకు ప్రసాదించండి స్వామి అని మనం ప్రార్థన చేసినట్టు. ఇప్పుడు చూడండి, అసత్యంలో ఉన్నాను అన్నప్పుడు యేసు నేనే సత్యము అన్నాడు. తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకట్లో ఉన్నామంటే నేనే వెలుగును అన్నాడు. మృత్యోర్మ అమృతంగమయ అంటే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన అంటాడు నేనే పునరుత్థానమును అంటాడు. మరణాన్ని జయించిన వాడును నేనే. అంటే ఈ ప్రార్థనలు ఎటుపోయాయో నాకు నిజంగా తెలియదు, కానీ అన్నిటినీ సమర్థవంతంగా హ్యాండిల్ చేసి నన్ను వెలిగించగల సమర్థుడు యేసుక్రీస్తు అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. వింటున్నారా? నన్ను వింటున్నారా? అనుభవపూర్వకంగా క్రీస్తు వెలిగించగలడని తెలుసుకున్నాకే రక్షించబడ్డాను. ఆయన కోసం మాట్లాడడానికి నిర్ణయించుకున్నాను. చిన్నప్పుడు నేను చాలా తొంటరిగా ఉండేవాడిని చెప్పానా? మర్చిపోకండి, అప్పుడప్పుడు గుర్తు చేస్తాను. సైకిల్ టైర్ ఎత్తి తొక్కడం, ఫ్రంట్ వీల్ ఎత్తేసి తొక్కడం అదొక అలవాటు. అదొక ఏమంటారు దాన్ని, తోకొకటి తక్కువ అనమాట. టైర్ ఎత్తి తొక్కుతుంటే నా వెనకాల కూర్చున్నవాడు భయపడి పాపం సైకిల్ తోసేసి కింద దిపాడు. ఆ సైకిల్ కింద పడిపోయింది. ఆ హ్యాండిల్ వచ్చి నా లెఫ్ట్ హ్యాండ్లో గుచ్చుకుంది. ఇది విరిగిపోయింది చెయ్యి. ఇప్పుడు బాగానే ఉందిలేండి. విరిగిపోయిన చెయ్యిని మా ఊర్లో KGH అని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దది ఉంటుంది, తెలుసా మీకు? KGHకి వెళ్ళాం. అక్కడ అందరూ, అది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి పాపం అందరూ రిలాక్స్డ్గా ఉంటారు. ఎవరు చచ్చిపోయినా బతికినా ఎవరికి ఏమైనా కూడా కొంచెం రిలాక్స్డ్గా ఉంటారు. సో కరెక్ట్గా నా చెయ్యి కట్టుకడుతున్నప్పుడు అవతల ఒక ఆవిడ జోకేసింది. యువతల నా చెయ్యి పట్టుకుని నవ్వాడు. వాళ్ళు నవ్వుకొని అతికించేశారు. అది అడ్డదిడ్డంగా అతుక్కుంది, ఎలాగోలా అతుక్కుంది. ఇక నా చెయ్యి కాస్త వంకరగా ఉంది. ఎంత వంకర అంటే, మా ఇంట్లో అందరూ కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు చారు వడ్డించుకోవాలనుకోండి నా ప్లేట్లో, అలా గరిటతో చారు తీసి ఇలా వడ్డించుకుంటే ప్లేట్లో పడేది కదా, నా ఒళ్ళో వచ్చి పడేది. ఏదో తేడా ఉంది. ఇలా తిప్పుతుంటే ఇక్కడ తిరుగుతుంది, మధ్యలో తిరగట్లేదు. ఏదో తేడా ఉంది. మా పేరెంట్స్ గమనించి నాతేపాలెం అని, మాకు గాజువాక నుంచి ఎన్నేడెళ్ళే దారిలో నాతేపాలెం అని ఒక ఊరు ఉంటుంది. శామ్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. నాతేపాలెంలో ఒక డాక్టర్ గారు ఉంటారు. వినండి. నాతేపాలెంలో ఉన్న ఒక డాక్టర్ గారు, ఆయనకి స్కానింగ్ అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు. పెద్ద ఆయన ఇలా చేతిని పట్టుకొని ఎన్ని చోట్ల విరిగిందో చెప్పేస్తాడు. ఒక రకమైన ఆకు పసరు తయారు చేస్తారు. అందులో గుడ్డు ఎగ్ కొట్టి వేసి ఆ ఎగ్ వైట్ని అందులో కలిపి అది తీసి రాసి ఒక రకమైన కట్టు కడతారు. ఆయన స్పెషల్గా ఆయనే చేస్తారు. అది ఎలాంటి అంటే మీకు కూడా చెప్తున్నాను, ఎక్కడ ఎముక ఇరిగిపోయినా రక్తం రాకపోతే చాలు, ఎక్కడ విరిగిపోయినా ఆయన దగ్గరికి వెళ్ళి సెట్ చేసేస్తారు. అంత గొప్ప డాక్టర్. ఆయన దగ్గరికి ఎవరో చెప్తే తీసుకెళ్ళారు నన్ను.
సో ఆయన ఏం చేశారంటే తప్పు కట్టారండి అని చెప్పి అతికిన చెయ్యిని మళ్ళీ విరగొట్టి అంటే లాగి మళ్ళీ అటొక చెక్క స్కేలు ఇటొక చెక్క స్కేలు పెట్టి ఏదో ఒకటి చేసి అతికించారు. మొత్తానికి బాగానే సెట్ అయ్యింది. అవి టోన్ ఏం కాదు, ఇదిగో ఎడం చేయి చూసుకోండి కావాలంటే. ఇప్పటికీ దగ్గర నుంచి చూస్తే చిన్న బెండ్ ఉంటుంది, అక్కడ జరిగిన పొరపాటు అనమాట. మొత్తానికి ఈయన సెట్ చేశాడు. ఇప్పుడు పర్లేదు, నేను గిటార్ వాయిస్తున్నాను, కాంగో కొడుతున్నాను, కీబోర్డ్ వాయిస్తున్నాను, పర్లేదు. అంతవరకు వస్తే చాలు కదా, చాలు కదా. నేను ఇక నుంచి ఎవరికి ఎముకలు విరిగిపోయినా ఎక్కడైనా, అది ఏ ఊరైనా కూడా, మా ఊర్లో నాతిపాలెంలో డాక్టర్ ఉంటారని చెప్తున్నాను. ఇప్పటికీ చెప్తాను. మీరు ఎవరికైనా ఇప్పుడు కానీ ముందు కానీ తర్వాత కానీ ఎముకలు విరిగిపోతే నాకు చెప్పండి, నేను తీసుకెళ్తాను. చాలా తక్కువ ఫీజు తీసుకుంటారు, చాలా మంచి వైద్యం చేస్తారు. ఎందుకు చెప్తున్నాను? ఇలా చెప్పినందుకు ఆయన ఏం డబ్బులు ఇస్తారు నాకు? ఇవ్వరు కదా. మీరు వెళ్ళి బాగుపడ్డారనుకోండి, మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా నాకు? నేను ఎందుకు చెప్తున్నాను? చెప్పాలి మీరు. నా చెయ్యి విరిగింది, నన్ను బాగు చేశాడు ఆయన. కృతజ్ఞతతో, మీ మీద నాకున్న ప్రేమతో, అభిమానంతో అక్కడికి వెళ్తే బాగుపడతారని చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏమంటారు? మానవత్వం అంటారు అనరా? అబ్బా మంచి డాక్టర్ని పరిచయం చేశారండి, థ్యాంక్ యూ అండి అంటారు, అంతే కదా. ఇప్పుడు నా చెయ్యి బాగు చేసిన డాక్టర్ గారిని పరిచయం చేస్తే నేను మానవత్వం కలిగిన మనిషిని అయితే, నా బ్రతుకు బాగు చేసిన దేవుణ్ణి పరిచయం చేస్తే నేను మతోన్మాదిని ఎందుకు అవుతాను? మీరు నాతో ఉన్నారా? నా చెయ్యి బాగు చేసిన డాక్టర్ని పరిచయం చేస్తే మానవత్వం కలిగిన మనిషిని అయితే, నా బ్రతుకు వంకర టెంకరున్నా, కంపున్నా, చీకటున్నా, నా బ్రతుకును బాగు చేసిన ఆ దేవుణ్ణి గూర్చి మాట్లాడుతుంటే ఎందుకు నన్ను తప్పు పట్టాలి? హలో, నాతో ఉన్నారు మీరు? నేను ఇప్పుడు చేస్తున్న పని అదే. నేను నా జీవితాన్ని బాగు చేసిన క్రీస్తుని గురించి చెప్తున్నాను. ఇది నా వ్యక్తిగత అనుభవం. ఇక బైబిల్లోనికి వెళ్ళి చూస్తే ఆయన అందరి చీకటిని తొలగించడానికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచాన్ని వెలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అందుకనే ఆయన ఆరాధన చేస్తాం. ఎందుకు ఆరాధన చేస్తాం? ప్రపంచ వెలిగింపు. చెప్పండి, ప్రపంచ వెలిగింపు జరిగింది కాబట్టి ఆరాధన చేస్తాం. రెండో చెప్పనా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1 యోహాను పత్రిక 1:7. నేనే దగ్గర పెట్టుకుంటాను, మీరు పెంచకే. వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, ఆయన వెలుగులో ఉన్నాడు, మనం కూడా వెలుగు. ఎందుకంటే ఆయన మనల్ని వెలిగించాడు. వెలుగులో మనం కూడా నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆమేన్. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని, ప్రతి పాపము నుండి, అన్ని రకాల పాపాల నుండి మనకు విడిపింపు, పాపులను విడిపించే పనిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధన చేయాలి. పాపముల తొలగింపు, పాపుల విడిపింపు. మొదటిదేంటి? ప్రపంచ వెలిగింపు జరిగింది కాబట్టి ఆయన ఆరాధన చేయాలి. రెండోదేంటి? పాపముల తొలగింపు జరిగింది కాబట్టి ఆయన ఆరాధన చేయాలి. నాతో ఉన్నారా మీరు? పాపముల తొలగింపన్నా పర్వాలేదు, పాపుల విడిపింపన్నా పర్వాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాలి. క్రిస్మస్ మనకి ఉండాలంటే గుడ్ ఫ్రైడే మనకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించడానికే నిర్ణయించుకొని వచ్చాడు. ఆ వచ్చిన రోజును మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నాతో ఉన్నారు కదా మీరు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మిషన్ ఆయన మరణించడం. ఆయన విజన్ ఏంటంటే నీ కోసం చనిపోవడం, పుట్టడం కాదు. నీ కోసం పుట్టడం ఆయన మిషన్ కాదు, నీ కోసం చచ్చిపోవడం ఆయన మిషన్. ఆ మిషన్ అకంప్లిష్మెంట్ కోసం ఆయన పుట్టాడు. ఈ పుట్టుక ఆయన గ్రేటెస్ట్ విజన్లో ఒక భాగం. సో పాపముల తొలగింపు కొరకు ఆయన వచ్చాడు కాబట్టి ఆయన ఆరాధన చేయాలి. మీరందరూ నాతో సహా మనమందరము ఏదో ఒక విధంగా పాపులమయ్యాం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నేను కాదు అంటే మిమ్మల్ని నేను బాగు చేయలేను. ఆ మధ్య అలాగే కరోనా వచ్చిన రోజుల్లో మీకు గుర్తుందో లేదో, నాకు కరోనా ఉందేమో అంటే రూమ్లో పడేసేవారు. అందుకని చెప్పేవారు కాదు మన వాళ్ళు ఎవరు. మీరు చెప్పారు లేదో, నాకేం లేదు, నాకు వాసన వస్తుంది, నాకు రుచి తెలుస్తుంది అని అబద్ధాలు ఆడేసేవారు. నిజం చెప్పండి. తలనొప్పి వస్తుందంటే బాగానే చెప్తారు కానీ మీరు
కరోనా వచ్చిందంటే అబ్బే నాకు అన్ని వాసనలు వస్తున్నాయి అని అబద్ధం ఆడేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని ఐసోలేట్ చేసేస్తారని. హాస్పిటల్ తీసుకెళ్తే మిమ్మల్ని డాక్టర్లు చంపేస్తారేమో అని భయంతో మాకేం లేదని చాలా మంది దాటేశారు, బతికేశారు ఏదో విధంగా. ఆ ఉప్పు ఏదేదో చెప్పారు కదా, యూట్యూబ్లో బోల్డ్ వీడియోలు వచ్చాయి. ఆ పసుపు, ఉప్పు, ఆకు ఈ ఆకు నవలేసేవారు అందరూ. మొత్తానికి బతికేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరోనాను దాటి వచ్చేసి మళ్ళీ గుంపుగా పక్క పక్కన కూర్చున్నామంటే అసలు మామూలు కృప అండి ఇది, అవునా కాదా? చాలా చాలా దేవుని కృపే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పాపులము కాదు అని అంటే మనల్ని బాగు చేయగలగడం కాస్త కష్టం. ఒప్పించే పని దేవునిది, ఆయనకి చాలా మార్గాలు ఉంటాయి, ఆయన పద్ధతులే వేరు. కానీ జనరల్గా ఒప్పేసుకోవడం చాలా సులువు. నేను పాపిని అనగానే ఆయన వైద్యం స్టార్ట్ చేస్తాడు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. ఒప్పుకోలు ఎప్పుడు వస్తుంది? ఒప్పుకునే ఆలోచన ఎప్పుడు వస్తుంది? దేవుని మాటలు మనం వినడానికి విల్లింగ్గా ఉంటాయి, అంటే ఇష్టపూర్వకంగా ఉంటే. ఇప్పుడు ఈరోజు మీరు మాటలు వింటున్నారు, ఈ మాటలు వింటున్న మీతో దేవుడు అంతరంగంలో ఆత్మలో మీతో మాట్లాడుతుంటాడు, నీకోసం నేను మాట్లాడుతున్నాను, కాస్త స్పందించు అని. ఆయన స్పందింపజేస్తున్నప్పుడు స్పందించేస్తే చాలా సులువుగా మనం పవిత్రపరచబడతాం. లేకపోతే ఆయన చెవు మెలేసి తీసుకొచ్చే రోజు ఒకటి ఉంటుంది. ఆ రోజు వరకు మనం చాలా సామదాన భేద దండోపాయాలు దేవునికి మనకంటే ఎక్కువ తెలుసు. ఒక విధంగా చెప్పినప్పుడు వినకపోతే మరొక విధంగా చెప్పడం ఆయనకి తెలుసు. ఏనాటికైనా ఈనాటికైనా నువ్వు క్రీస్తును ఆశ్రయించడం ఉత్తమమైన నిర్ణయం. అన్నిటికంటే ఉత్తమమైన నిర్ణయం ఏమైనా ఉందంటే క్రీస్తును ఆశ్రయించడం. ఎందుకని? నీ హృదయం లోపల ఎప్పటి నుంచో పేరుకుపోయిన పాపపు మట్టి దుమ్ము ఆయన తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరి పాపాలను, అన్ని పాపాలను, రెండు మళ్ళా చెప్తున్నాను, అందరి పాపాలను, అన్ని పాపాలను కడగడానికి, శుద్ధీకరించడానికి క్రీస్తు రక్తం సజీవంగా ఉంది. మొదటిది, ప్రపంచ వెలిగింపు జరిగింది కాబట్టి క్రీస్తునే ఆరాధించాలి. ఆయన మాత్రమే నేనే మీ చీకటి మరణఛాయను తొలగించి వెలుగుగా జీవంగా ఉదయిస్తాను, పుడతాను, అవతరిస్తానని చెప్పాడు. కాబట్టి ఇక మనం తమసోమ జ్యోతిర్గమయ అని ప్రార్థన చేయక్కర్లేదు, ఇంకెవరిని వేడుకోనక్కర్లేదు అంటాను. ఎందుకనంటే నాకు వ్యతిరేకత ఏమీ లేదు, కానీ నేను వెలుగును అని చెప్పేసిన తర్వాత కూడా మరలా ఇంకా నాకు కళ్ళు మూసేసుకొని నాకేం కనబట్టలేదు అనొచ్చా? రూమ్లో లైట్ వేసేసిన తర్వాత కళ్ళు మూసేసుకొని నాకేం కనబట్టలేదు, నాకేం వెలుగు కనబట్టలేదు అంటే ఎవరి తప్పు? ఆయన వచ్చాడు, నేను వెలుగును అన్నాడు. ఇక మీదే ఆలస్యం ఆయన చూడడం. కాస్తంత తేరి చూద్దాం. స్లోగానే ఉంటది. ఒకేసారి ఆయన చూసినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. క్రీస్తును చూడగానే చీకట్లో నుంచి క్రీస్తు వెలుగును చూసాం కాబట్టి కష్టంగా ఉంటుంది జీవితం. కానీ కొంతసేపటికి అదే లైట్ మనకు అలవాటు అవుతుంది. ఆ లైట్లో మనం కొద్దిసేపు ఉండేసరికి లైట్ ఆపేసి ఎందుకు లైట్ అంటాం మనమే, అవునా కాదంటారా? క్రీస్తు వెలుగు మనం అలవర్చుకొని దుర్మార్గులుగా, దుష్టులుగా ఉండకుండా ఆ వెలుగులో ఆ సన్మార్గులుగా నడుద్దుముగాక. ఎఫెసీ పత్రికలో వెలుగు సంబంధుల వలె ఉండండి అని ఆయన అన్నాడు. ఆయనకు సంబంధించిన వారందరూ వెలుగు సంబంధులు. సో ప్రపంచ వెలిగింపు జరిగింది, పాపముల తొలగింపు జరిగింది. మూడోది, చివరిది, కాస్త ఇంటర్నల్గా వెళ్తాం మనం, ప్రవచన నెరవేర్పు జరిగింది. మూడోది ఏంటి? ప్రవచన నెరవేర్పు జరిగింది. ప్రపంచ వెలిగింపు జరిగింది, పాపముల విడిపింపు జరిగింది, ప్రవచన నెరవేర్పు జరిగింది. ప్రవచన నెరవేర్పు అంటే ఏంటి? ఇది కొంచెం కొత్త పదం, కొంతమందికి ఇది అర్థం కాని పదం. ఏంటంటే ప్రవచన నెరవేర్పు అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువాన్ని అంటే ఆయన పుట్టుకను గురించి మాట్లాడుకోవాల్సిన అంశం. నా వైపు చూస్తే చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం ఆకస్మికముగా, అప్పుడే తీసుకున్న నిర్ణయంగా మనం చూడకూడదు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. సడన్ గా జరిగిపోయింది, యాక్సిడెంటల్ గా జరిగిపోలేదు, అది అనుకోకుండా జరిగిపోలేదు, అది ఆయన ఉద్దేశిస్తే జరిగింది. అది ఎప్పుడు ఉద్దేశించాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి జరిగింది. విన్నారా? నాతో ఉన్నారా? ఆదికాండం 2వ అధ్యాయంలో పెళ్లి జరిగింది. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం జరిగింది. ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి జరిగింది, 2వ అధ్యాయంలో పెళ్లి జరిగింది, 3వ అధ్యాయంలో పాపం జరిగింది. ఏంటా పాపం? దేవుడు చెప్పిన మాటను వినాలనుకోకపోవడం, తిరస్కరించడం, వ్యతిరేకించడం, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం.
దేవుని మాటను మీరి ప్రవర్తించిన మొదటి మానవుల లేకపోతే మొదటి దంపతులు దేవుని నుండి వేరైపోయారు. సపరేషన్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి వేరైపోవడం. దానికి కారణం వారు కమిట్ అయిన పాపం, వారు చేసిన పాపం. ఈ పాపము పాపులుగా ఉన్న తల్లిదండ్రులకు పుట్టిన వారందరికీ సంప్రాప్తమైందని బైబిల్లో ఉంది. యోబు గ్రంథంలో 14:4 తీయక్కర్లేదు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టడం అసాధ్యం. అలా పుడితే ఎంత బాగున్ను అని అంటాడు పాపం ఆయన. పాప సహితులైన దంపతుల నుండి పాపరహితులు పుట్టలేరు. కాబట్టి ఆనాటి నుండి పుట్టిన ప్రతి ఒక్కరూ పాపులుగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, 1వ అధ్యాయంలో సృష్టి, 2వ అధ్యాయంలో పెళ్లి, 3వ అధ్యాయంలో పాపం జరిగితే దేవుడు ఇంకెప్పుడో ఆలోచించుకొని యేసుక్రీస్తుని పంపించలేదు. కానీ అదే 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఎవరైనా చదువుతారా? ఆదికాండం 3:15లో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేది, అది నిన్ను తల మీద కొట్టు. అది అని ఉన్న చోట ఒకటని పెట్టి కిందన ఫుట్ నోట్లో అడుగున ఆయన అని ఉంటది. మీకు తెలిసిన విషయాలే. ఆయన తల మీద కొడతాడు, నీవు దాన్ని మడి మీద కొడతావు అని ఉంది, రాసుంది. దీన్ని ప్రోటో ఇవాంజలియోన్ అంటారు. చెప్పండి నాతో. తిరగపోయినా పర్లేదు, పెద్ద ఏం ప్రమాదం ఏం లేదు. ప్రోటో ఇవాంజలియోన్ అంటే అర్థం ఏంటంటే మొదటిసారి చేయబడిన సువార్త. అంటే మొదటిసారి క్రీస్తు కోసం చెప్పబడిన ప్రవచనం. ఆదికాండం 3:15 నుంచి కొన్ని వందల ప్రవచనాలు, వందల సార్లు క్రీస్తు వస్తున్నాడనే సంగతులు మనకు తెలియజేశాయి. ప్రతి పుస్తకంలో యేసుక్రీస్తున్నాడు. పాత నిబంధనలో ప్రతి పుస్తకంలో యేసుక్రీస్తున్నాడు, కుమారునిగా కాదంతే. కుమారునిగా అవతరించక ముందు వరకు ఆయన లేడనుకోకూడదు. ఆయన ఎప్పుడో ఉద్దేశించిన రాక ఇది ఆకస్మికంగా జరిగినది కాదు. చదవండి మాట, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుదామా? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి. చాలు, కాలము పరిపూర్ణమైనప్పుడు. సో హీ హాజ్ వెయిటెడ్ ఫర్ హిస్ టైం. తన సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు టైం అయిందో అప్పుడు రావడానికి. ఆకస్మికంగా జరిగింది కాదు. ప్రవచన నెరవేర్పు అని ఎందుకు అంటున్నానంటే ప్రతి పుస్తకంలో చాలా ఎవిడెంటల్ గా, యెషయా గ్రంథంలో అయితే 7:14లో, 9:6లో, మీకా గ్రంథం 2వ అధ్యాయంలో, ఇక మనం 1 కాదు 2 కాదు, చాలా యాక్యురేట్ గా ఊరు పేరు, పుట్టబోయే శిశువు పేరు, అసలు కొన్ని వందల సంవత్సరాల క్రితం కన్యక గర్భవతి అవుతుందనే మాటే భయంకరం. ఆ మాటను ధైర్యంగా చెప్పడం, బోధించడం, లిఖించడం, తర్జుమా చేయడం, మనకు అందించడం అనేది ఎన్ని గట్స్ ఉంటే చేయాలది. దేవుని మాట కనుక దేవుని మీద ఆధారపడిన వాళ్ళు రాసి పాడేశారు అంతే. ఎందుకంటే ఇది ప్రవచనం, ఇది నెరవేరబోయేది. ప్రవచన నెరవేర్పు యేసుక్రీస్తు వారి పుట్టుక. అంటే ఇది అనుకోకుండా జరిగిపోయినది కాదు. నేను, మీరు, మనందరం దేవుని ఉద్దేశంలోనే పుట్టాం. కానీ దేవుడు మాత్రం ఒక పనిని ముగించడానికి మనం పుట్టి ఆయనకు లోబడి విధేయులమై కొన్ని విషయాలు నేర్చుకొని ఆయన కోసం బ్రతకడానికి ఇప్పుడిప్పుడు తర్ఫీదు పొందుతున్నాం. క్రీస్తు ఆయన పుట్టక ముందే ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో, ఎలా పుట్టాలో, ఎన్ని సంవత్సరాలకు ఆయన పరిచయం అవ్వాలో, ఎంతవరకు తల్లిదండ్రులకు లోబడి ఉండాలో, ఎప్పుడు ఆయన పరిచర్య ప్రారంభించాలో, ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేయాలో మీకు గుర్తుందా? ఆయన గడియ రాకముందు ఆయన్ని పట్టుకొని చంపేద్దామని వచ్చిన వారికి ఆయన దొరకకుండా తప్పించుకుపోవడం మీరు గమనించారా? ఆయన గడి వచ్చేసరికల్లా ఎవరు యేసు అంటే నేనే అంటాడు. ఆ స్వరానికి, ఆ ధైర్యానికి వారికి అదిరిపోయి వెనక్కి తగ్గి కింద పడిపోతారు. సో అంత ధైర్యంగా నేనే అని చెప్పే గడి ఒకటి ఉంది. ఇన్ హిస్ టైం అన్ని సంగతులు తన సొంత సమయంలో తను అనుకున్నప్పుడు జరిగాయి.
దీన్ని ప్రవచన నెరవేర్పు అంటారు. సో ఏది ఆకస్మికమైనది కాదు. ఇక్కడున్న వారిలో క్రీస్తుని ఆశ్రయించిన వారు కూడా బై మిస్టేక్ నమ్మేసుకోలేదు, అనుకోకుండా నమ్మేసుకోలేదు, ఎవరో ప్రలోభ పెట్టేస్తే నమ్మేసుకోలేదు. దేవుడు ఆకర్షిస్తే నమ్ముకున్నారు. దేవుడు మిమ్మల్ని కూడా ఈరోజు ఆకర్షిస్తున్నాడు. హీ ఈజ్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ప్రజెన్స్. నీ యొక్క ఉనికిలో, నీ కుటుంబంలో, నీ యొక్క పరిధిలో నీకు అసాధ్యమైన ప్రతి దానిని ఆయన సాధ్యపరచగల సమర్థుడు. హీ ఈజ్ ఏబుల్. ఆయన నీకోసం ఈరోజు చాచిన చేతులతో ఇష్టపూర్వకంగా ఎదురు చూస్తున్నాడు. నీదే ఆలస్యం. మనం అన్నిటినీ నమ్ముతాం. ఫోన్ చేసి ఏమంటే మీకు ₹1,00,000 పలికింది రండి అంటే వెళ్ళిపోతాం ఎగేసుకొని. వెళ్ళిపోయి అక్కడ గంట సేపు క్లాస్ పీకేసి ఒక డిన్నర్ సెట్ ఇచ్చి ఓ 25,000 కట్టమంటాడు. కట్టేస్తారు కూడా కొంతమంది. హలో కట్టేశారా? అందరినీ నమ్ముతాం. ఎవరే మాట చెప్పినా నమ్ముతాం మనం. కానీ దేవుని మాట వచ్చేసరికల్లా ఎందుకనో తెలీదు, రీజనింగ్ ఆగిపోద్ది, లాజిక్ ఆగిపోద్ది, అన్నీ ఆగిపోతాయి. అది అంతా మాకు తెలీదు, మాకేం చెప్పకండి, మాకు అన్నీ అనవసరం అంటుంటారు అన్నమాట. ఒక్కసారి ఆగి అన్వేషణ అక్కర్లేదండి, ఆలోచించే వారికి దేవుడు దొరికేస్తాడు. నిజమేంటి అని ఆలోచనలో పుడితే క్రీస్తు ప్రత్యక్షం అవుతాడు. నేను ఒక సవాల్ విసురుతాను మీకు ఈరోజు. విసరణ ఎక్కడ సువార్త చెప్పిన మాట చెప్తాను. నేను చెప్తున్నందుకు కాదు, వీళ్ళందరూ నమ్ముకున్నందుకు కాదు, అసలు అంతా వదిలేయండి. ఈరోజు రాత్రి ఇలా ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు దమ్ముంటే అనే పదం కావాలనే వాడుతున్నాను. ఏమని ప్రార్థన చేస్తారంటే, ఓ నిజమైన దేవుడా, పేరు పెట్టద్దు, యేసుక్రీస్తు కాదు, ఏమి నమ్మొద్దు. ఓ నిజమైన దేవుడా, నువ్వెవరో నాకు తెలుసుకోవాలని ఉంది. వీళ్ళందరూ నువ్వు యేసుక్రీస్తు అంటున్నారు, నేను మరొకటి అనుకున్నాను, నాకు కాస్త సందిగ్ధంగా ఉంది, సందేహంగా ఉంది, నేను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు క్లారిఫై. ఇది చాలా అవసరం. ఎందుకంటే 70 సంవత్సరాల తర్వాత యుగయుగాలు బ్రతికే ఆ జీవితం కోసం ఒక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు అవసరం. అందుకనే ఓ నిజమైన దేవుడా, నువ్వెవరో నాకు కనబడవు. ఐ వాంట్ టు సీ యూ. నీ స్వరం వినాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది, నీ ప్రత్యక్షత నాకు కావాలి. ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఎలా యేసుక్రీస్తుని నమ్మేసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను నమ్మట్లేదు, ఇలాగే చెప్పండి. నేను నమ్మను. నిజమైన దేవుడా నాకు కనబడు. నేను ఇదిగో వినబడుతుందా సౌండ్? బల్లగుద్ది చెప్తున్నాను, సత్యస్వరూపి అయిన ఆత్మదేవుడు తాను మాత్రమే ఈ ప్రార్థన వినగలుగుతున్నాడు. తాను మాత్రమే మీకు స్పందించగలుగుతాడు. హీ ఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ రెస్పాండ్ టు అవర్ ప్రేయర్. హల్లెలూయా. ఆయన తప్ప ఎవరు మన ప్రార్థనను ఆలకించలేరు. బైబిల్ చాలా స్పష్టంగా, నేను డీటెయిల్స్లోకి వెళ్ళను. ఎవరు వినలేకపోతున్నారు, ఎవరు చూడలేకపోతున్నారు. మనం అన్ని వైపులా తిరిగి వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఆయన మాత్రమే నీ సమస్యను పట్టించుకోగలడు. ఆయన మాత్రమే నీ సమస్యను తొలగించగలడు. ఆయన ప్రవచన నెరవేర్పు చేశాడు, ఆయన పాపముల తొలగింపు చేశాడు, ఆయన ప్రపంచ వెలిగింపు చేశాడు. కాబట్టి క్రీస్తుని ఆశ్రయించాలి, ఆరాధించాలని చెప్పేశాను. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ ఎనఫ్. ఇంకొక 4వ ప్రత్యేకమైన గంభీరమైన స్పెషల్ క్వాలిటీ ఉంది. అనదర్ స్పెషల్ క్వాలిటీ దట్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ టు బి ద వన్ అండ్ ఓన్లీ టు బి వర్షిప్డ్. ఆరాధింపబడ్డానికి ఆయన ఒక్కడే అని చెప్పడానికి మరొక ప్రత్యేకమైన లక్షణం ఆయనలో ఉంది. పైన లక్షణాలు ఎవరిలో ఉండవు, కానీ ఈ లక్షణం విషయంలో నాకు చాలా ధైర్యం ఉంది. నేను ఇందాక నుంచి దమ్ము ధైర్యం అనే పదాలు వాడుతున్నాను. చిన్నప్పటి నుంచి వాటిని మేము తప్పుగా వాడేసాం. చిన్నప్పుడు మా స్కూల్లో దమ్ముందా ఆడు నీళ్ళు కొట్టరా అనేవాళ్ళు అనమాట. ఆడికి దమ్ము చూపించడానికి షర్ట్లు చింపేసుకుని
ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను నేను. ఏం తెలుసా, ఒక ఒక మేడ మీద నుంచి ఇంకో మేడ మీదకి ఒక వ్యక్తి దూకుతాడు, మళ్ళీ ఇంకో మేడ మీద దూకి అక్కడి నుంచి అదేంటది ఆ బాత్రూమ్కి వాడతారు కదా, ఆ పీఓ ఏమంటది అది, పీవీసీ పైప్ని పట్టుకొని కిందకు వచ్చేసి గడ్డితో ఉన్న ఒక వ్యాన్లో పడిపోతాడు. అక్కడి నుంచి దూకేసి పక్క వీధిలోకి వెళ్ళిపోయి పారిపోతాడు. ఎందుకు పారిపోతాడో తెలీదు. అక్కడి నుంచి డ్రింకులతో వెళ్ళిపోతున్న ఒక వ్యాన్లో నుంచి అడ్డగోలుగా కొనుక్కోడు పాపం. ఒక డ్రింక్ లాగేసి బొట్టనీళ్ళతో ఆ మూత తీసేసి దమ్ముందా అంటాడు. అరే స్ప్రైట్ తాగడానికి దమ్మింది కానీ బాబు, 10 రూపాయలు ఉంటే ఎవరా, 10 రూపాయలు ఇస్తే ఎవరా. మళ్ళీ బొట్టనీళ్ళతో తీసుకుంటాడు ఎవడైనా, ఓపెనర్లు ఉండవా, కొనుక్కోరండి లాగేసుకుని తాగుతారా, లాగండి మీరు అలాగా. అన్నిటికీ దమ్ము వాడిస్తాం మనం. దమ్ముందా దమ్ముందా దమ్ముందా. నన్ను కూడా చాలా మంది దమ్ముందంటే తెగ నిరూపించేసుకుని దమ్ముంది నాకు దమ్ముందని ఎందుకో ఆవేశపడిపోయి వాళ్ళం. ఇప్పటికీ అదే ఆవేశం మనలో చాలా మందికి ఉంది. దమ్ముందా అంటే నాకు దమ్ముందా అంటే. నేను మా స్కూల్కి వెళ్ళాను చాలా సంవత్సరాల తర్వాత. ఏం చెప్పానంటే, తమ్ముడు మీకు దమ్ముంటే ఇంగ్లీష్ పీరియడ్లో ఇంగ్లీష్లోనే మాట్లాడండి, మీకు దమ్ముంటే తెలుగు పీరియడ్లో తెలుగులోనే మాట్లాడండి, మీకు దమ్ముంటే క్లాస్ ఫస్ట్ రండి, మీకు దమ్ముంటే అందరి చేత మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పాను. దానికి వాడడం దమ్ము, ఆయన కొట్టేయడానికి, ఈయన గిల్లేయడానికి, టీచర్ మీద సెటైర్ వేయడానికి, దీనికి వాడుతుంటాం దమ్ము. మనం తప్పుగా వాడేస్తాం. దమ్మున్న క్రైస్తవుడు, దమ్మున్న దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. దమ్మున్న అనే పదం కాస్త నెగిటివ్ షేడ్లో మనకు కనబడుతున్నా కూడా ఆ ధైర్యం నన్ను ఈరోజు ఇలా మాట్లాడనిస్తుంది. ఏ ధైర్యం అంటే, ఈ దమ్ము ప్రదర్శించే దమ్ము కాదు, ఇది తట్టుకునే దమ్ము. నాతో ఉన్నారా? ఒక 5 సంవత్సరాల అబ్బాయి నాతో వినాలి. నేను పక్కకి వెళ్తే కెమెరా నుంచి పక్కకి వెళ్ళిపోతే వెళ్ళట్లేదు, నేను మొత్తం నడిచేస్తాను. లేకపోతే నా వైపు చూడండి. ఒక 5 సంవత్సరాల అబ్బాయి మీ దగ్గరికి వచ్చి గోప మీద లాగి పెట్టి కొట్టాడు అనుకోండి, మీరేం చేస్తారు? చెప్పట్లేదు మీరు. రా చూసుకుందాం అంటారా? ఏం చేస్తారు? ఒరే నీకు చాలా బలం ఉందిరా, అలా కొట్టకూడదు నాన్న అని చాక్లెట్ ఇచ్చి పంపించేస్తారు. మీకు శక్తి లేక యుద్ధం చేయలేదా? వాడు మీ శక్తికి తట్టుకోలేడని యుద్ధం చేయలేదా? చెప్పండి మీరు. వినబడట్లేదు అస్సలు. 5 సంవత్సరాలు బాబండి, వాడు తిరగబడితే తట్టుకోలేడండి. వెళ్ళినా ఆడుకో అని చెప్తారు మీరు. మీకు దెబ్బ తగిలినా కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటా. యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టేస్తూ ఉంటే, పక్కనున్న వెంట్రుకలు లాగేస్తుంటే, ముఖం మీద ఉమ్ములు ఊస్తుంటే, పిడిగుద్దులు గుద్దుతుంటే, ఆయన అంగి చింపేస్తుంటే పాపం కోపం వచ్చింది ఎవరికి? పేతురు కోపం వచ్చి కత్తి తీసి మల్కు అనేవాడి చెవు కోసేసాడు అంతే. అప్పుడు దేవుడు మంచి డైలాగ్ వేస్తాడు. డైలాగ్ చెప్పనా బాబు? మాకు కూడా ఉంది బ్యాక్గ్రౌండ్. నేను గనక పరలోకానికి ఫోన్ చేస్తే 12 సేనా వ్యూహములు వస్తాయి. దేనికోసం? నా పక్షంగా యుద్ధం చేయడానికి. మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. యేసుక్రీస్తుకు ఉందా లేదా బ్యాక్గ్రౌండ్? ఉందా లేదా? కానీ అది కాదు నేను చూపించడానికి వచ్చింది. నేను మౌనంగా సిలువలోనికి వెళ్ళడానికి వచ్చాను. దిస్ ఇస్ మై మిషన్. దమ్ము తిరగబడ్డంలో కాదు, భరించడంలో కావాలి. నాతో ఉన్నారా? మీ దమ్ము, మీ గట్స్ ఏవైతే ఉన్నాయో భరించడంలో ఉండాలి కానీ తిరగబడ్డంలో కాదు. మనలో చాలా మందికి అది తప్పుగా అర్థమై క్రీస్తుని ఆశ్రయిస్తున్నా కూడా మీ బలాన్ని ప్రదర్శించుకునే విషయంలోనే దమ్మును చూపించుకుంటున్నారు. కానీ బలవంతులైన మీరు భరించే విషయంలో దమ్మును చూపించుకోలేకపోతున్నాం. మనం అందరం కూడా, మీరు అంటే అఫెండ్ అవుతారని అలా అంటున్నాను. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు, చూడండి ఈ మాట చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఖచ్చితంగా చూడాలి ఈ మాట. 5వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చదివారా మాట? విధేయతను నేర్చుకోవాల్సిన అవసరం కుమారుడయ్యున్న యేసుక్రీస్తుకు అవసరమా? మనం కొంచెం బాగా పాటలు పాడితే
విధేయులం కాలేం. ఎందుకు? క్లాస్ రూమ్లో బాగా చదివినోడు టీచర్కి విధేయుడు అవడు, క్రికెట్ బాగా ఆడినోడు కోచ్కి విధేయుడు అవడు, బాగా వాయిద్యాలు వాయిస్తే పాస్టర్ గారికి విధేయులు అవరు వాళ్ళు. ఇంకా అవునా కాదంటారా? మీకోసం ఏమనట్లేదు, నేను మామూలు చెప్తున్నాను. కాస్తంత టాలెంట్ మనలో ఉంటే మనం అవిధేయులు అయిపోతున్నాం. కొంచెం బలం, మీరు చెప్పండి, నిజం చెప్పండి, మీరు ఒకరితో గొడవాడదామని వెళ్ళారు, వాడు అప్పుడే లేచినప్పుడు 6 అడుగులు ఉన్నాడు, మీరేమంటారు? ఎందుకు బ్రదరు, సమాధానంగా వెళ్ళిపోవాలా, శాంతితో వెళ్ళిపోవాలా అంటారు మీరే. వాడు 4.5 అడుగులు ఉన్నాడు, అప్పుడు మీరేమంటారు? హలో, మీకు బలం ఎక్కువ ఉంటే పోరాటం, బలం తక్కువ ఉంటే విధేయత. ప్రపంచంలో విధేయులు ఎవరో చెప్పనా? వింటున్నారా నన్ను? ప్రపంచంలో విధేయులు బలహీనులు, ధనం లేని వాళ్ళు, ఐశ్వర్యహీనులు, పేదరికంలో ఉన్నవారు. ప్రపంచంలో విధేయులు ఎవరంటే జ్ఞానం లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు. వీరు తప్పక విధేయులు అవుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు విధేయులే, హాస్పిటల్కి వెళ్తే మీరు విధేయులే. బయటకు వచ్చి తిట్టుకుంటారు కానీ లోపల మాత్రం అవసరాన్ని బట్టి విధేయత చూపిస్తారు. ఇలా ఒంగోని మాట్లాడాను, దెబ్బకు నమ్మేశాడు అనుకుంటారు మళ్ళీ బయటకు వచ్చి. మీ విధేయత అంత దొంగ నాటకం అనే విషయం మీకు మాత్రమే తెలుసు. నేను మిమ్మల్ని ఏమనట్లేదు. మన విధేయత మన అవసరతను బట్టి బయటకు వస్తుంది, మన అవసరం తీరడానికే. కానీ మనం స్వభావ సిద్ధంగా అవిధేయులు, ఎందుకంటే ఎవడికి ఉండేది అడిగి ఉంటుందండి అనుకుంటున్నాం కాబట్టి. మీరు మీ స్కోప్ ఉన్నప్పుడు, మీరు తిరగబడగలిగే ఛాన్స్ ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, మాట్లాడగలిగే అవకాశం ఉన్నప్పుడు మీరు విధేయులుగా లేరెప్పుడు. మీరు అంగీకరించినా లేకపోయినా నేను మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నంలో లేను, చెప్తున్నాను. ఒకవేళ దేవుడు ఒప్పింపజేస్తే ఒప్పుకోండి. యు ఆర్ నాట్ ద ఒబీడియంట్ వన్. ఎందుకంటే నీ బలం, వినాలి, బాగా వినాలి. ఇంకా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. నీ బలం, నీ తలాంతు, నీ జ్ఞానం, నీ స్వంత శక్తి నిన్ను అవిధేయుని చేసింది. నీ అందం నిన్ను అవిధేయుని చేసింది. కొంచెం అందంగా ఉంటే విధేయులం కాదు, కొంచెం జ్ఞానవంతులమైతే విధేయులం కాదు, కొంచెం బలవంతులమైతే విధేయులం కాదు. మీరు ఎవరికి విధేయులుగా ఉండాలనేది నేను చెప్పట్లేదు. బై నేచర్ మనం అణకువతో, లోబడే తత్వంతో విధేయులుగా ఉంటున్నామా? లేదు కదా. ఎందుకు విధేయత కోసం నేను మాట్లాడుతున్నానంటే, ఆ వన్ స్పెషల్ క్వాలిటీ, ఫైనల్ క్వాలిటీ, యేసుక్రీస్తుని మనం ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఆయన బలవంతుడు, ఆయన జ్ఞానవంతుడు, ఆయన సంపూర్ణుడు, ఆయన అనంతుడు అయ్యుండి, ఇదిగో చూడండి, ఆయన కుమారుడై ఉండి విధేయత నేర్చుకున్నాడు. Jesus has learned the obedience. నాకు చాలా బుర్ర పాడైపోయే మాట ఇది. తెలంగాణ యాసలో నెత్తి ఖరాబ్ అవుతుంది అంటారు. నాకు పిచ్చెక్కిపోయే మాట ఇది. ఎందుకంటే యేసుక్రీస్తు విధేయత నేర్చుకున్నాడా? ఎందుకు నేర్చుకున్నాడు? ఎవరు విధేయులు అవ్వాలంటే, నా వైపు చూడండి, మనకంటే ఎవరైనా సుపీరియర్గా ఉన్నారు అంటే విధేయులం అవ్వాలి. మనం ఒకరికొకరు విధేయులు ఎందుకు అవ్వాలి? ఫిలిప్పీయులకు రాసిన ప్రతి ప్రకారం 2వ అధ్యాయంలో మీరు ఒకరికంటే ఒకడు యోగ్యులని ఎంచుకోండి అన్నాడు. సో మీ పక్కన వారు మీకంటే గొప్పవాళ్ళని ఎంచుకోవాలని నియమం ఉంది కాబట్టి మనం ఒకరికొకరు విధేయులం అవ్వాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ క్రీస్తు ఎందుకు విధేయుడు అవ్వాలి? ఆయనకంటే గొప్పవాడు ఎవరు లేరు కదా, ఉండరు కదా. ఆయన ఎందుకు విధేయుడయ్యాడంటే, ఆయన నీ కోసం, నా కోసం, నా స్థానాన్ని తీసుకున్నాడు. తాను పొందిన శ్రమల ద్వారా విధేయత అనే కొత్త భావోద్వేగాన్ని ఆయన నేర్చుకున్నాడు. హీ వెంట్ త్రూ ఇట్. ఆయన కొత్త అనుభవం గుండా వెళ్ళాడు. ఆయన విధేయుడు అయిన దాఖలాలు సృష్టి ప్రారంభం నుంచి ఎప్పుడూ ఉండవు, అక్కర్లేదు. కానీ నీ కోసం, నా కోసం ఆయన విధేయుడు. ఈ మాట చదవండి, నాకు బాగా ఇష్టమైన మాట. కొరింథీయుల పత్రిక, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీ పత్రిక 15:28. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. లోబడాల్సిన అవసరం లేకపోయినా కూడా
తనకు సర్వం లోబరిచిన దేవునికి, అంతా అతని అండర్లో ఉంది, ఆయన అండర్లో ఉంది. అయినా కూడా తాను కూడా లోబడతాడు. విషయం అది, మనకు నేర్పిస్తున్న మాదిరి అది. ఏమంటే చూడండి, నా వైపు చూడండి. ఆయన పుట్టుకలో మనం విధేయత చూస్తాం. ఆయన హేరోది ఇంట్లో పుడతాడేమో అని జ్ఞానులే కన్ఫ్యూజ్ అయ్యారు. అయ్యారా? జ్ఞానులే ఇలాంటి ప్యాలెస్లో పుడతాడేమో అనుకున్నారు, కానీ ఆయన మాత్రం ఎంచుకున్న స్థలం మనకు తెలుసు. ఆయన ఎదుగుతున్నప్పుడు విధేయత. 2వ అధ్యాయం లూకా సువార్తలో 51, 52 చూస్తే ఆయన మిస్సింగ్ ఇయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. 12 నుంచి 30 సంవత్సరాల వయసులో ఆయన ఏం చేశాడంటే తల్లిదండ్రులకు లోబడ్డాడు. తల్లిదండ్రులకు విధేయత చూపించిన వ్యక్తి. చిన్నపిల్లలకు, నడి వయస్కులకు, యవనస్తులకు అందరికీ మాదిరి ఆయన. ఆయన పుట్టుకలో విధేయత, ఆయన ఎదుగుతున్నప్పుడు విధేయత, ఆయన పరిచర్యలో విధేయత. ఎక్కడికైనా కూడా నాకు బండి పంపించండి అనలేదు ఆయన, నా దగ్గరికి రండి అనలేదు, నేను వచ్చేస్తానన్నాడు. అప్పుడు శతాధిపతి వచ్చి, అయ్యా నువ్వు రావద్దయ్యా, నువ్వు రావడానికి నేను అర్హుడిని కాదంటే, నేను వచ్చేస్తానయ్యా, నేను అంత పెద్ద, నేను చాలా సింపుల్ అంటున్నాడు ఆయన. మనమే కొత్త కొత్త పెద్ద పెద్ద పీఠాలు వేసుకుంటున్నాం, కానీ ఆయన చాలా సింపుల్. ఆయన తన పరిచర్యలో విధేయత చూపించాడు. తను బంధించబడినప్పుడు, తను బాధించబడినప్పుడు, తన భయం అంటే గెత్సెమని తోటలో మీకు అందరికి తెలిసిన విషయమే, చెమట రక్తంగా కారేంత మెంటల్ టెన్షన్కి ఆయన గురయ్యాడు. దాన్ని హెమటో హైడ్రోసిస్ అంటారంట. అంటే చెమట స్వేదరంధ్రాల్లో నుండి నీటికి బదులుగా, చెమట బదులుగా రక్తం బయటకు వచ్చేసింది. అంత హైపర్ టెన్షన్ ఉంది ఆయనలో. అయినా కూడా దేవుని చిత్తమే జరగాలనుకున్నాడు. ఆయన అప్పగింపబడ్డంలో, ఆయన భయంలో, బాధలో, బంధించబడినప్పుడు, మరణంలో, సమాధిలో, పునరుత్థానంలో అన్నిటిలో లోబడే తత్వం, అన్నిటిలో దేవుని చిత్తానికి విధేయత నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఆయన కుమారుడై ఉండి విధేయత నేర్చుకుంటే, ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. నేర్చుకున్నాడనే పదం చాలా వింతైంది కదా, అందుకనే నేర్చుకున్న విధేయత అందాం. నేర్చుకున్న విధేయత. ఇంకా కొంచెం సింపుల్గా చెప్పాలంటే, ఆయన శ్రమల ద్వారా నేర్చుకున్నాడు కదా, శ్రమల ద్వారా పొందుకున్న విధేయత అందాం. పొందుకున్న కొత్తదనమాట అది. అప్పటివరకు విధేయత ఉండాల్సిన అవసరం లేకపోయింది, ఇప్పుడు శ్రమల ద్వారా పొందుకున్న విధేయత. రెండవది, తను గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు తనకు ఒక ఇష్టం ఉంది, దేవునికి ఒక ఇష్టం ఉంది. తన ఇష్టం ఏంటి? ఈ గిన్నె నా నుంచి, అయినా కూడా నీ చిత్తమే జరగాలి. ఇది ఎంత భయంకరమైనదైనా, కష్టమైనదైనా ఇది నాకు కావాలి, ఎందుకంటే ఇది నీ చిత్తం కాబట్టి. సో దాన్ని ఏమంటారంటే తను తాను ఉపేక్షించుకోవడం అంటారు, తను తాను కాదనుకోవడం. దీన్ని ఏమంటారంటే పాటించిన విధేయత. ఒబీడియన్స్ ఈజ్ ఇన్ హిస్ ప్రాక్టీస్. పాటించిన విధేయత. నేను చాలా తొందరగానే వెళ్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మూడవది, చివరిది, ప్రదర్శించిన విధేయత. ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయంలో 1 నుంచి చదవాలి, 5 నుంచి కనీసం చదివినా కూడా లెట్ దిస్ మైండ్ బీ ఇన్ యూ విచ్ వాజ్ ఆల్సో ఇన్ క్రైస్ట్ జీసస్ అని ప్రారంభించబడుతుంది. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్తాడు. ఆ మనసు ఏంటంటే తను తాను ఖాళీ చేసుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఖాళీ అయిపోవడం, కెనోసిస్ థియరీ అంటారు దీన్ని. ఖాళీ అయిపోవడం అంటే ఎండిపోవడం, కొంచెం కూడా మిగిల్చుకోకపోవడం. దాసుని స్వరూపము, రిక్తునిగా మారిపోవడము. శిలువ మరణము పొందినంతగా అని చెప్పి కామ పెట్టి, అనగా మరణం అవునంతగా అని చెప్పి కామ పెట్టి, శిలువ మరణం అవునంతగా ఆయన విధేయత చూపించిన వాడై అని రాసుంటది. శిలువ మరణము అన్నిటికంటే నీచమైన చావు. ఆ రోజుల్లో అందరికంటే దుర్మార్గులకు సిలువను వేస్తారు. అలాంటి నీచమైన మరణాన్ని స్వీకరించిన వాడు నీకోసం, నా కోసం, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. సో దీన్ని ప్రదర్శించిన విధేయత అంటారు. హి హస్ షోన్ టు us. మనకు ఆయన చూపించాడు. సో పొందుకున్న విధేయత, పాటించిన విధేయత, ప్రదర్శించిన విధేయత. యేసుక్రీస్తు ప్రభువారు విధేయతను ప్రదర్శించాల్సిన అవసరత ఎందుకు వచ్చిందంటే, మీరు నేను కూడా విధేయులం కావడానికి. చూడండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం చదివాం, 5:8 చదివాం. 9:10 చదువుదామా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఇందాక 8 చదివారు, 9 చదువుదామా?
సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ఆ ప్రధాన యాజకుడని ఆ దేవుని చేత పిలువబడి ఆ తనకు విధేయులైన వారికి అందరికి ఆ నిత్య రక్షణకు కారకుడాయను. అంతేనండి. చాలా కష్టపడుతున్నాను ఈ పాయింట్ ఒకటి చెప్పడానికి. ఏంటో తెలుసా, నా కష్టం అంతా ఏంటి తెలుసా, నా బాధ అంతా ఏంటో తెలుసా, ఆయన విధేయుడు, ఆయన విధేయుడిగా ఉండాల్సిన అవసరం లేకపోయినా విధేయత నేర్చుకొని మరి విధేయత చూపించాడు. ఎందుకంటే ఆయనకు మనం విధేయులు అవ్వాలని. హల్లెలూయా. ఆ విధేయునికి మనం విధేయులు అవ్వాలి. ఎందుకు? ఆయన ఇచ్చే నిత్య రక్షణ ఆ విధేయతలో ఇమిడి ఉంది. బీ ఒబీడియంట్ టు దట్ ఒబీడియంట్ వన్. విధేయుడైన ఆయనకు మీరు నేను విధేయులై ఉండాలి. ఎందుకో చెప్పనా, రోమపత్రిక 5:19 దీన్ని సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిజ్ ఒబీడియన్స్ అంటారు. రోమపత్రిక 5:19 చదువుదాం ఒకసారి. ఇంకెక్కువ తిప్పించను మిమ్మల్ని, కానీ ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన, పట్టుకోండి మాట, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చెప్పలు కొడదామా ఒకసారి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువారి విధేయత నిన్ను నీతిమంతుడిగా చేసింది. నీ విధేయత నీ నిత్య రక్షణకు కారణమైంది. నువ్వెందుకు విధేయుడు అవ్వాలి అంటే ఆయన విధేయుడు గనుక. నేను మరలా మొదటి నుంచి చెప్పనా, ఆయన్నే మనం ఎందుకు ఆరాధించాలని ఎంపిక చేసుకోవాలంటే మనందరినీ వెలిగించగల సమర్థుడు ఆయన ఒక్కడే కాబట్టి. నెంబర్ 1, ఆయన్నే మనం ఎందుకు ఆరాధన చేయాలంటే ఆయన మాత్రమే మన పాపాలను కడగగలిగిన సమర్థుడు, పరిశుద్ధుడు కాబట్టి. 3 చెప్పనా, ఆయన్నే మనం ఎందుకు ఆరాధన చేయాలంటే ఆయన ఆకస్మికంగా అనుకోకుండా ఊడిపడినోడు కాదు, కొత్తోడు కాదు, ఇప్పటోడు కాదు, ఆయన ఎప్పటోడో ప్రవచన నెరవేర్పు జరిగింది కాబట్టి. దిస్ ఈస్ గాడ్స్ ప్రీ ప్లాన్. ఇక ఫైనల్లీ యేసుక్రీస్తునే ఎందుకు చూస్ చేసుకున్నానంటే నేను ఆయన ఎంతో గొప్పోడయ్యుండి దీనుడుగా విధేయుడుగా నీకు నాకు మాదిరి చూపించాడు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువారి లాంటి దీనత్వం, ఆయన లాంటి విధేయత నేను చాలా విషయాలు చూపించాను, చెప్పాను. ఈ విధేయత మన బ్రతుకులను మార్చింది. అంటే మనలో స్వభావ సిద్ధంగా ఉన్న మూర్ఖత్వం, మూఢత్వం, నాలో ఉన్న యారోగెన్స్, నేను చెప్పాను కదా ప్రారంభంలో, నాలో ఉన్న కఠినత్వం, నాలో ఉన్న మూర్ఖత్వం క్రీస్తు విధేయతను చూసి కరిగిపోయిందండి కొవ్వొత్తిలాగా. నేను ఎలా ఆలోచించుకున్నానంటే, కొంచెం 4-5 తాళంతులు ఉన్నాయి, పాటలు పాడగలను, కొంచెం మాట్లాడగలను, బాగానే చదువుతున్నాను, పర్లేదు. నాకే ఇంత తలపొగరుంటే యేసుక్రీస్తుకు ఇంకెంత తలపొగరుండాలి వాస్తవంగా. ఆయనే ఇంత దీనుడైపోతే నేనే పాటి అని అనిపించింది. ఏ దేవుణ్ణి ఆశ్రయించినా నీ బ్రతుకు సౌమ్యంగా, మృదువుగా, మంచిగా, ప్రశాంతంగా మారదేమో నాకు తెలియదు, కానీ నేను తెగించి ఈ మాట చెప్తున్నాను. క్రీస్తుని ఆశ్రయిస్తే, క్రీస్తుని ఒకవేళ మీరు నమ్ముకుంటే మీ జీవితాలు కంప్లీట్గా మారిపోతాయి. నిన్నటి వరకు తాగి తిరిగేవాడు ఈరోజు మానేస్తున్నాడండి. మీరు చూస్తున్నారో లేదో. ఇంతవరకు భార్యని కొట్టేవాడు, తిట్టేవాడు ఈరోజు మానేస్తున్నాడండి. ఇంతవరకు వ్యభిచారం చేసేవాడు మానేస్తున్నాడండి. సిగరెట్ కాల్చేవాడు మానేస్తున్నాడండి. వారి జీవితాలు మారుతున్నాయి. సజీవంగా చాలా మందిని మీరు చూస్తున్నారు. ఎందుకు మీరు ఇంకా మారట్లేదంటే, మా కులం, మా మతం, మా ఇంటోళ్ళు మమ్మల్ని పెళ్ళికి పిల్లరు. పెళ్ళికి వెళ్ళకపోతే ఏమవుద్దండి చెప్పండి? పెళ్ళికి వెళ్ళకపోతే ఏమవుద్ది? పరలోకానికి వెళ్ళకపోతే కదా నష్టం. సో మీరు మీ ఇంటోళ్ళ పెళ్ళికి వెళ్ళడానికి పరలోకాన్ని మిస్ చేసుకుంటారా? సో పోనీ మీ ఇంటోళ్ళు ఎవరైనా మీకోసం నరకయాతన అనుభవిస్తారా? సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు మీ సొంతోళ్ళు కూడా మీ దగ్గర ఉండరు. యేసుక్రీస్తు మాత్రమే మనల్ని ఆదుకొనగల సమర్థుడు. క్రీస్తు మాత్రమే నిన్ను నన్ను బ్రతికించగల సమర్థుడు. దేవుడు నిన్ను నన్ను విధేయులుగా, ఆయన మాటకు విధేయులుగా ఉండాలనుకుంటున్నాడు. సో ఒకవేళ నిజంగా సిద్ధంగా ఉన్నవారు, మనం పాత నిబంధనకి వెళ్ళిపోతే కూడా ఆయన కోరుకునేది విధేయత. మొదటి సమూయేలు గ్రంథంలో తీయొద్దు, నేను ఇంకెక్కువ చూపించను. మొదటి సమూయేలు గ్రంథంలో 15:22 ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అని ఉంటుంది. మీరు పొట్టేలు కొవ్వు బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము.
మీరు నాకు లోబడకుండా, నా మాట వినకుండా ఏమేమో చేస్తున్నారు. ఎందుకు నాకు? ఈ క్రిస్మస్లో ఒక మంచి తీర్మానం తీసుకుందాం. మనం స్కిట్ వేసామా, డ్యాన్స్లు వేసామా, నెల రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నామా, లైట్లు పెట్టామా, ఫుడ్కి ఏమంటారు స్పాన్సర్ చేసామా, ఇవన్నీ కింద నట్లని బిగించింది నువ్వేనా? సంతోషమే. నీ జీవితం క్రీస్తుకు విధేయత చూపించకపోతే, నేను అన్ని చేస్తా కానీ నమ్మమండి, నాకు ఆయనకి లోబడాలని లేదు. ఎన్ని చేస్తావు? ఎందుకు చేస్తున్నావు? ఫర్ వాట్? ప్రేమతో ఈ మాట చెప్తున్నాను. క్రీస్తును అంగీకరించకుండా క్రీస్తు కొరకు పనిచేయడం వృధా. ఈరోజు దేవుని కోసం పనిచేసేవారు ఎక్కువైపోయారు, దేవుడు చెప్పిన పని చేసేవారు తక్కువైపోయారు. దేవుని కోసం పనిచేసేవారేమో మార్తలు అంటోళ్ళు, దేవుని కోరికను బట్టి పనిచేసేవాళ్ళేమో మరి ఇలాంటి ఉత్తమమైన దాన్ని ఎంచుకోవట్లేదు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, మేము ఎంత కష్టపడుతున్నామో తెలుసా? జస్ట్ దేవుడిని నమ్ముకోలేదు అంతే. దేవునికి లోబడదాం ఈ రాత్రి. దేవా, నువ్వు నిజమైన దేవుడివే అని ఇక్కడ ప్రకటించబడుతుంది. నిజమే అయితే నా జీవితాన్ని కూడా నీ ఉద్దేశాన్ని బట్టి, నీ ప్రణాళికని బట్టి మార్చు. నేను చాలా భారంగా ఈ మాటలు చెప్తున్నాను. నేను ముగించే ముందు ఏవో చెప్పాలని ఎక్కువ సంగతులు బైబిల్లో చూపించి మిమ్మల్ని ఇబ్బంది పరచడం నా ఉద్దేశం కాదు. ఎవిడెన్స్ ఉండాలనేదే నా తాపత్రయం. ఏ గాలి మాటలు కాదివి అని చెప్పడమే నా ఉద్దేశం. నా హృదయంలో నుంచి వస్తున్న వేదనతో కూడిన మాటలు నన్ను చెప్పనివ్వండి. ఈరోజు చాలామంది దేవుని ఇంకా ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు కాకుండా మీ జీవితాలను వెలిగించగలవాడు, యేసుక్రీస్తు కాకుండా మీ జీవితాలని బాగు చేయగలవాడు ఇక ఎవరూ లేరు అని చాలా ధైర్యంతో గుండెల మీద చేసుకొని నేను చెప్తున్నాను. నాకు ఇలా చెప్పినందుకు ఆయన కానీ ఆయన తరపున ఉన్నవారు కానీ ఎవరు డీల్ మేము మాట్లాడుకోలేదు. ఇందాక ఆ డాక్టర్ గారితో మాట్లాడుకున్నట్టు ఆయన నా బ్రతుకు మార్చినందుకే నేను చెప్తున్నాను. ఇది వ్యాపారం కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక్కసారి ఆహ్వానించడం ఈజ్ ఈక్వల్ టు ఆయనకు విధేయత చూపించడం. ఆ విధేయునికి అవిధేయులు కాకుండా విధేయులుగా ఎప్పుడైతే మనం మారుతామో నిత్య రక్షణ, చెప్పండి అన్నమాట, నిత్య రక్షణ. ఒక్కసారి కాదు, ఒక్క పూట కాదు, ఒక గడియలో వచ్చిపోయేది కాదు, శాశ్వతమైన రక్షణ. ఈ మాటను ఇంకా గట్టిగా అరిచి చెప్పాలని ఉంది, నాకంత సామర్థ్యం లేదు, కానీ మీకు అర్థమైతే చాలు. శాశ్వతమైన రక్షణ, ఎప్పటికీ వచ్చే రక్షణ. లారీ మన పక్క నుంచి వెళ్ళిపోతే చేయవరని లాగేస్తారు అనుకోండి, దేవుళ్ళ వచ్చావు, భలే కాపాడావు నా ప్రాణాన్ని అంటాం. కానీ పూర్తి రక్షణ, శాశ్వత రక్షణ అంటే నరకంలో నుండి చేపట్టుకొని లాగేసినట్టు, ఇక ఎప్పటికీ యాతన లేని స్థలంలో మమ్మల్ని పెట్టడానికి ఉద్దేశించిన ఆ దేవుణ్ణి ఇంకా ఎంతకాలం మీరు బాధ పెడతారు, ఇంకా ఎంతకాలం ఆయన తృణీకరిస్తారు? ప్రేమతో మీకు ఇస్తున్న ఆహ్వానం ఇది. కొరింథీ పత్రికలో ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం, నిత్య రక్షణ, శాశ్వత రక్షణ, ఎప్పటికీ మీ హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే రక్షణ మీ కొరకు సిద్ధంగా ఉంది. క్రీస్తు చాచిన చేతులతో ఇంకా ప్రేమగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. జస్ట్ మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్. మీరున్న స్థలంలో నుంచి కదలనంతే, కదిలి క్రీస్తు దగ్గరికి రండి. దేవా, నేనే ఆ అవిధేయతతో ఉన్నదానను, నేనే నీకు ఇంకా లోబడని వాడను, నీకు ఇష్టమైతే నన్ను స్వీకరించండి. నీవు నా కోసం చూపించిన ఆ విధేయత, నీవు నా కోసం చూపించిన ఆ వెలుగు, నీవు నా కోసం ఉద్దేశించిన ఆ నీ ప్రణాళిక, నా పాపాలు తీయాలనే ఆ నీ ఆలోచన ఈరోజు నా విషయంలో నెరవేరునుగాక అని ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉంటే కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్క మాట దేవునితో ఇష్టపూర్వకంగా చెప్దాం. ఇష్టపూర్వకంగా ఒక్క మాట, హృదయపూర్వకమైన ఒక్క ప్రార్థన. నిజమైన దేవుడైన యేసుక్రీస్తుతో ఆయనకు విడమనేట్టుగా చెప్దాం. ఆయనకి వినపడాలంటే గట్టిగా అరవనక్కర్లేదమ్మా. నీ హృదయంలో నుంచి నిజమైన ఒక్క ఒప్పుకోలు ప్రార్థన ఆయన నిన్ను స్వీకరించడానికి కారణం అవుతుంది. ఒకని అవిధేయత
సర్వమానవాల్ని పాపంలోనికి నెట్టితే ఆ ఒక్కని విధేయత నిన్ను నన్ను సర్వమానవాల్ని నీతిలోనికి లాగింది. ఈ భాగ్యాన్ని కాదనుకోవద్దు, దీన్ని మీరు వదులుకోవద్దు, ఇక్కడి నుంచి తప్పించుకోవద్దు. ఎప్పటిలాగే ఈరోజు కూడా వినేసి వదిలి వెళ్ళిపోయేవారిగా ఉండొద్దు. గాడ్ ఈజ్ స్టిల్ లవింగ్ యూ. నిన్ను దేవుడు ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. హీఈస్ ఇన్వైటింగ్ యూ. ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపి మనుజ కోమరుడా. ఎవరిటువంటి చూడొద్దు, బ్రేక్ టైం కాదు ఇది. విధేయతకే అర్థము నీ జీవితమే అర్థం చెప్పింది. వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన మనుజ కోమరుడా. అవిధేయత తొలగించుమయా, ప్రార్థన చేద్దామా? నీ దీన మనసు కలిగించుమయా. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన మనుజ కుమారుడా. అవిధేయత తొలగించుమయ్యా, అవిధేయత తొలగించుమయా. చెప్దాం అందరూ. నీ దీన మనసు కలిగించుమయా. ఇష్టపూర్వకంగా చెప్దామా? అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన మనుజ కుమారుడా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన మనుజ కుమారుడా. నేను మీకోసం ప్రార్థన చేసే ముందు, ముగించబోయే ముందు ఒక్క అవకాశం నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఆ విధేయునికి అవిధేయత చూపిస్తున్న వారిగా ఉంటే, ఇంకా ఆయన అంగీకరించని వారిగా మీరు మిగిలిపోతే, ఈ మాటలు మీకోసమే అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఈ వర్తమానం గంట సేపట్లో దయచేసి ఉన్న పలంగా మీరున్న చోట లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవా, నాతో మాట్లాడు. అందరూ నించోవద్దు. ఎవరితో దేవుడు మాట్లాడాడో వారు మాత్రమే నించోండి. ఏ ఒక్క విషయంలోనైనా దేవా నేనే, ఇది నా కోసమే, నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా, నన్ను సరిచేసుకొనిచ్చినందుకు వందనాలు. ఏమండి, సంబరాలతో చేసుకునే క్రిస్మస్ కంటే కూడా సవరణలతో చేసుకునే క్రిస్మస్ చాలా ప్రాముఖ్యం. మీకు ఒకవేళ సవరించుకోవాలనుకుంటే దయచేసి మీరున్న స్థలంలో ఇష్టపడండి. ఇతరుల కోసం ఆలోచించొద్దు. ఎవరు మీ ప్రాణం కోసం ప్రాణం పెట్టలేదు. దేవుడు మీతో మాట్లాడితే సిగ్గుపడనక్కర్లేకుండా ధైర్యంగా లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. ఎక్కడున్నవారు అక్కడే, ఒక్కరైనా పర్వాలేదు. ఇప్పటికీ ఇద్దరు నుంచి ఉన్నారు. ఒక్కరైనా ఇద్దరైనా పర్వాలేదు. ఒప్పుకోలు కలిగితేనే, నిజమే అనిపిస్తేనే, మీరు ఎంత సీనియర్ విశ్వాస అయినా మీ పక్కనున్న వారు ఏమనుకుంటారో అని దయచేసి ఆలోచించకండి. ఈ సమయం అది కాదు. దేవా, నేను పెరుగుతున్న కొద్దీ, పెద్దోడిని అవుతున్న కొద్దీ, సీనియారిటీ వస్తున్న కొద్దీ అవిధేయుడిని అయిపోయాను. ఐఎమ్ సారీ లార్డ్, నన్ను క్షమించండి.
నన్ను వెలిగించావు, నా పాపాన్ని తొలగించావు, నా కోసం విధేయుడిగా మారిపోయావు, నన్ను విధేయుడిగా ఉండమన్నావు. క్రిస్మస్లో విధేయత ఇమిడి ఉంది. దెర్ ఈస్ ఒబీడియన్స్ ఇన్ క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభువారు విధేయుడుగా పుట్టాడు. నువ్వు నీకు నచ్చినట్టుగా బ్రతికి క్రిస్మస్ చేసుకుంటే ఏం ప్రయోజనం ఉంది సహోదరుడా? ఈ మాటలు నీ కోసమే. యేసుక్రీస్తు లాంటి విధేయత నీకు లేకపోతే ఈరోజు క్రిస్మస్ వృధా. నీ వరకు ఇది వృధా ప్రయాస. నా బ్రతుకు మారకుండా, నా జీవితం మారకుండా, ఒక్క నోటు కూడా ఆ బ్యాంకులో నుంచి తీసుకువెళ్లకుండా వృధాగా క్రిస్మస్ సంబరాల్లో సంతోషాల్లో కాలం గడిపేస్తూ ఉంటే ఈ సమయం అంతా వ్యర్థమైపోతుంది. దేవతతో మాట్లాడినందుకు వందనాలు, నన్ను మలిచినందుకు వందనాలు. నీ పుట్టుకలో ఉన్న విధేయత, నీ పరిచర్యలో ఉన్న విధేయత, నీవు పొందుకున్న విధేయత, నీవు పాటించిన విధేయత, నీవు ప్రదర్శించిన విధేయత, నీవు కోరుకున్న విధేయత, నా దగ్గర నుంచి నువ్వు ఆశించిన విధేయత నేను ఈరోజు కనుపరచాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి ఒబీడియంట్ టు లార్డ్. ఈ మాట చెప్దామా? నాకు విధేయుణ్ణి కావాలనుంది, విధేయురాలుగా ఈ రోజు నుంచి ఉండాలనుంది. అది నా నిత్య రక్షణకు కారణమైతే ప్రభువా, అలాంటి విధేయత నాకే కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది లేచి నిలబడ్డారు. మీరు పాపులని ఎవరి చేత పిలువబడరు, పరిగణించబడరు. ధైర్యంగా నిలబడండి. దేవా, ఈ రోజు నుండి కంప్లీట్గా పరిపూర్ణంగా నేను నీకు విధేయురాలుగా ఉండాలనుకుంటున్నాను. అదొక మంచి తీర్మానం. నీవే కుమారుడు అయ్యుండి విధేయుడు అయితే నేనే పాటయ్యా? నేను సంఘ పెద్దనేమో, నేను సండే స్కూల్ టీచర్నేమో, నేను ఊరు పెద్దనేమో, నేను ఎమ్మెల్యేనేమో, నేనే పాటి ప్రభువా? నేను సంఘ కాపురనేమో. నువ్వు కుమారుడు అయ్యుండి విజేత నేర్చుకుంటే నాకున్న కొంచెం పాటి ఆధిక్యతను బట్టి నేను అవిధేయుడిని ఎలా అయిపోతాను ప్రభువా? నా కళ్ళు తెరిపించావు, నాతో మాట్లాడావు, నాతో మాట్లాడేందుకు వందనాలు. యథార్థంగా ఒక మాట చెప్దాం, లార్డ్ ఐఎమ్ సారీ అని. దేవుని క్షమించండి, క్షమించండి ప్రభా, నన్ను క్షమించండి ప్రభా. ఈనాటి నుండి నన్ను నీ మాట వినే విధేయత నేర్పించండి. క్రీస్తు విధేయత ప్రపంచ నీతికి కారణమైతే నీ విధేయత ఈరోజు ఈ గ్రామపు మార్పుకు కారణమగునుగాక. విధేయులైన క్రైస్తవులే, దమ్మున్న క్రైస్తవులు, భరించే క్రైస్తవులే, మౌనంగా ఉండే క్రైస్తవులే, అనుభవించిన క్రైస్తవులే, నిజంగా క్రీస్తును ఆశ్రయించిన క్రైస్తవులు, క్రీస్తు లాంటి విధేయత, క్రీస్తు లాంటి శక్తి ఉన్నా కూడా చూపించే విధేయత ఈరోజు ఈ ప్రాంతాన్ని, గ్రామాన్ని పరిపూర్ణంగా క్రీస్తు కొరకు మార్చునుగాక. నిత్య రక్షణ కార్యము ఈ గ్రామంలో నిండారులుగా జరుగునుగాక. నిలబడిన వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఈ 2 నిమిషాలు మీది రక్షించబడాలనుకుంటే, దేవుని ఆశ్రయించాలనుకుంటే ఈ సమయం వృధా చేసుకోవద్దు. ఒక్క మాట దేవునితో చెప్దాం, దేవా నాతో మాట్లాడేందుకు వందనాలని. కళ్ళు మూసుకున్నావా? నీకు కోసం ప్రార్థన చేస్తాను. ప్రేమగల మాత్రమే ప్రియమైన దేవానికి వందనాలు. క్రిస్మస్లో ఆనందం ఉంది, క్రిస్మస్లో సంతోషం ఉంది, క్రిస్మస్లో నీ ప్రేమ ఉంది ప్రభా, క్రిస్మస్లో నీ త్యాగం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా క్రిస్మస్లో నీ విధేయత దాగుంది అనే సంగతిని మరలా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. దేవ, నేను కూడా నిన్ను నమ్ముతున్నాను అనుకుంటూనే, నిన్ను ఆశ్రయిస్తున్నాను అనుకుంటూనే అవిధేయుడిగా విచ్చలవిడితనానికి అలవాటు నాకు నచ్చినట్లుగా జీవించడం నాకు తేటతలుగా తెలియపరిచి వందనాలు. ఈనాటి నుండి క్రీస్తు పోలికగా మేము సంఘమంతా ఉందునుగాక, నేను ఉందునుగాక. నన్ను బట్టి నా కుటుంబం వారు, నా బంధువర్గం, నా స్నేహితులు, నా గ్రామం నేను తెలుసుకునుగాక ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మీ సాధనాలుగా వాడుకుని కోరుకుంటూ, నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్పులు కొడుతూ దేవుని మహిమపరుచుదాం. మరి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దైవజనుడికి. మరి చక్కని వర్తమానాన్ని ఆలకించాం. నేడు ఇది ఒక క్రిస్మస్ వేడుకగా, ఏదో ఒక
అందరూ జరిగిస్తున్నారు కనుక మనము జరిగించాలి. ఏదో పాడాలి, మంచి డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉండాలి అనే ఉద్దేశము కాదు. ఖచ్చితంగా కొందరు రక్షించబడాలి. ఆమేన్. క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. ఆయన ఏ విధంగా చేశారు, ఆయన ఏ విధంగా విధేయులయ్యారు, ఏ విధంగా వెలుగుగా మారారు, ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నారు, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు. ఆమేన్. నిజంగా దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. మరి చిన్న పిల్లలు ప్రియులరా, మా యొక్క ఉద్దేశాలు, మా ప్రయాసంతా ఎలాగైనా కొందరు రక్షించబడాలి, దేవుని ప్రేమను తెలుసుకోవాలి. ఆమేన్. ఎంతో ప్రార్థిస్తున్నాము, కన్నీరు కారుస్తున్నాము, ప్రయాసపడుతూ ఉన్నాం. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దేవుడు ఎలా జరిగించాడు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఏర్పాట్లు ఈ విధంగా నిజంగా ఒక పండుగ వాతావరణం ఉంది. ఈ ఆనందం నిలిచి ఉండాలి అంటే మీ జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువు నిత్యము వెలుగుతూ ఉండాలి. ఆమేన్. ఈ ఇరుగు పొరుగు వారు, మన వీధి వారు, మన గ్రామము అందరూ కూడా దేవుని కృపలో, దేవుని ప్రేమలో ఎదగాలి. ఆమేన్. హల్లెలూయా. అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి. మీరు మంచిగానే ఆలకిస్తున్నారు కనుక ఎక్కడ అలసట రానివ్వకండి. ఒకసారి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, గ్లోరీని పంపించండి త్వరగా పైకి వస్తుంది.